జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తన వంతు సహకారంగా మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పీఠాపురం నియోజకవర్గ బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ పేర్కొన్నారు. సభలో తరలివచ్చే జనం కోసం మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. పీఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం జరగనున్న జనసేన పార్టీ ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు దాహార్తి తీర్చేందుకు పీఠాపురం నియోజకవర్గ బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ ఆధ్వర్యంలో పీఠాపురం మహారాజా వారిది వద్ద మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ మజ్జిగ చలవేంద్రాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పల్లం రాజు, బోనం పరమేష్, బోనం రాజు, శివరాం, శివ వజ్రపు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏర్పాటు చేసేటువంటి ఈ ఆవిర్భావ సభ ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం మీద ఇవాళ ఎందుకంటే రాష్ట్రాలే కాదు ఇవాళ దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండడంతో ఈ జనసేన మొట్టమొదటి ఇంతమంది జన సైనికులతోటి వీర మహిళలతోటి ఏర్పాటు చేసేటువంటి సభ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వారికి మేము పిఠాపురం నియోజకవర్గ పరంగా మేము చేయగలిగేటువంటి ఉడతా భక్తి సాయంగా వచ్చినటువంటి వీర మహిళలకి, ప్రజలకి అందరికీ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం తలపెట్టాం. అది భగవంతుడి దయతో ఇవాళ అందరూ కూడా ఈ దాహార్తి మేము చేయగలిగేటువంటి ఈ సాయాన్ని ఇచ్చేదంటే మేము గతంలో అనేక కార్యక్రమాలు చేసాం. ఇది సేవాభావాలతో చేస్తున్నాం. ఇది వచ్చినటువంటి ప్రయాణికులకి అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. అంచేత బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మేము చేసేటువంటి ఈ ఉడతా భక్త సాయాన్ని జనసేన పార్టీ అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పని కోరుకుంటున్నాం.